జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సహజంగా సాంప్రదాయ యుద్ధాలలో కానీ ఆధునిక యుద్ధాలలో కానీ ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అనేటివి అత్యంత అవసరమైనవి అన్నమాట. వీటిల్ని గేమ్ చేంజర్స్ అని చెప్పి అంటారు. అంటే యుద్ధాలను తిప్పేయగల సామర్థ్యం ఈ మిసైల్స్కి అయితే ఉండాలి. సహజంగా ఒక దేశం పైన మరొక దేశం దాడి చేయాలంటే ఖచ్చితంగా యుద్ధ విమానాలను, అదేవిధంగా కాంబాట్ యుఏవీలను, అలాగే అటాక్ హెలికాప్టర్లను ఉపయోగించాల్సి వస్తుందన్నమాట. ఆకాశం మీద నుంచి ఎగురుతా వచ్చేటటువంటి ఆ ఆబ్జెక్టులను ఆకాశంలోనే పేల్చివేయగలిగినటువంటి సామర్థ్యం ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్కి ఉండదన్నమాట. అందుకే ఇవి యుద్ధ రంగంలో అత్యంత కీలకమైనవి. సపోజ్ ఉదాహరణకు 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ మన మీద తమ ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించాల. అర్థమవుతుందా? కేవలం గ్రౌండ్ ఫోర్సెస్ను మాత్రమే ఉపయోగించింది. అందుకు కారణం వచ్చేసి మన దగ్గర ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉండటమే. మన వద్ద ఈ మిసైల్స్ ఉన్న కారణంగానే అప్పట్లో పాకిస్తాన్ మన మీద తమ ఎయిర్ ఫోర్స్ అయితే ఉపయోగించాల. ఎందుకంటే వాళ్ళు వచ్చారనుకో మన వాళ్ళు పేల్చిపారు దొబ్బుతారు కదా, అది విషయం. ఇకపోతే మన ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు గేమ్ చేంజర్లు అయినటువంటి మిథియోర్ మిసైల్స్ను కూడా కొనుగోలు చేసాం. ఈ మిథియోర్ మిసైల్స్ అనేటివి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అన్నమాట. ఇవి చెప్పే కదా గేమ్ చేంజర్లు. అందుకే అప్పట్లో చైనా కాంగ్రెస్ పార్టీ సహాయంతో మనం ఫ్రాన్స్తో ఈ ఒప్పందం జరగకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేసేసింది. కానీ ఆపలేకపోయింది, అది వేరే విషయం. తెలుసు కదా మీకు కూడా, ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాడులు, ఆరోపణలు ఈ మామూలుటీ కాదు. చైనా ఎందుకులే మాట్లాడకూడదు, కొన్ని మాటలు అదుపులో పెట్టుకోవాలి నోరు అనేది. ఎందుకంటే కొన్ని దీనికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ మాట్లాడాలా. కానీ వీళ్ళు మన దేశం కోసం పని చేయకుండా మన దేశంలో ఉంటా మన పార్లమెంట్లో ఉండి చైనాకు తొత్తులాగా వ్యవహరించారు. ఇది మన దేశం సైనిక పరంగాను రక్షణ పరంగాను బలోపేతం కాకుండా. ఇలాంటి వాళ్ళని ఏమంటారయ్యా? దేశద్రోహులు అందామా, నీచ్ కమ్యూనిగాళ్ళు అందామా, లేకపోతే ఇంకేమన్నా అందామా, ఇంక పెద్ద పెద్ద పదాలు ఉపయోగిద్దామా? ఏమన్నా మీరే ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ టెక్నాలజీలో మనం చైనా టెక్నాలజీని హ్యాక్ చేసినాం. ఇది మాట అంటే అది ఎలాగో చూడండి చెప్తా. గత మే నెలలో మనం పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ని అయితే నిర్వహించినాం. మనం ముందుగా పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలపైన దాడులు చేశాం. మన యుద్ధ విమానాల నుంచి మనం మిసైల్స్ను ఫైర్ చేస్తూ పాకిస్తాన్లోని ఈ తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి అవతల భారతదేశం. అయితే అందుకు ప్రతిగా పాకిస్తాను మన యుద్ధ విమానాల మీదకు PL-15 అనేటటువంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ను ప్రయోగించింది. ఈ PL-15 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అనేటివి చైనాకు సంబంధించినటువంటి మిసైల్స్ అనమాట, పాకిస్తాన్కి కాదు. వీటిల్ని పాకిస్తాన్ ఈ మధ్యనే చైనా నుంచి కొనుగోలు చేసింది. అర్థమవుతుందా? అయితే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ నుంచి మన యుద్ధ విమానాలు తప్పించుకున్నాయి, అది కూడా సులువుగా. కానీ ఈ PL-15 మిసైల్స్ ఒకటి మన భూభాగంలోకి వచ్చి పడిందియా. అర్థమవుతుందా? ఈ మిసైలు చెక్కు చెదరని స్థితిలో మన పంజాబ్లో పడిపోయింది. ఈ మిసైల్ను పాకిస్తాను J-10 యుద్ధ విమానాల నుంచి ప్రయోగించింది. అయితే చెక్కు చెదరకుండా మన భూభాగంలో పడిపోయినటువంటి ఈ PL-15 ఎయిర్ టు ఎయిర్ మిసైల్ను మన ఆర్మీ ఏం చేసిందంటే మన DRDO శాస్త్రవేత్తలకు అప్పగించినారు. ఇది లెక్క. అంతే. ఇక మన DRDO శాస్త్రవేత్తలు రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ PL-15 మిసైల్స్లో ఉన్నటువంటి టెక్నాలజీని ఒడిసిపట్టుకున్నారు, కనిపెట్టేశారు. అంటే ఏ టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా ఆ మిసైల్ తయారు చేసినారు అనేది. ఈ క్రమంలో మన DRDO శాస్త్రవేత్తలు ఈ చైనీస్ మిసైల్ నుంచి అనేక విషయాలను రాబట్టారు. అవేంటయ్యా అంటే, చైనా ఈ మిసైల్లో చిన్నపాటి యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాండ్ అనేటటువంటి రాడార్ను ఉపయోగించిందంట. ఇలాంటి వ్యవస్థను మన భారత్ అయితే ఇంకా అభివృద్ధి చేయాలి. అయితే ఇప్పుడు చైనా మిసైల్ నుంచి ఈ టెక్నాలజీను భారత్ అయితే అందుకునేది. ఇకపోతే డ్యూయల్ పల్స్తో పనిచేసేటటువంటి మోటార్కు చెందినటువంటి రాకెట్ వ్యవస్థను ఇందులో పొందుపరిచారనమాట. తద్వారా ఏంటంటే ఈ మిసైలు ధ్వని వేగం కంటే 5 రెట్లు వేగంగా ప్రయాణించడానికి వీలవుతుంది అనమాట. ఇక మూడో విషయం వచ్చేసి, ఈ క్షిపణికి ఎలాంటి మార్గదర్శకాలు అవ్వకుండా చూసేందుకు ప్రత్యర్థులు ప్రయోగించేటటువంటి ఎలక్ట్రానిక్ జామింగ్ విధానాలను అనుసరించే విధానం కూడా ఈ మిసైల్లో ఉండదంట. దాన్ని కూడా మన DRDO శాస్త్రవేత్తలు ఈ చైనీస్ PL-15 మిసైల్ నుంచి కనిపెట్టారు. ఇక ఈ అస్త్రంలో అధునాతనమైనటువంటి డేటా లింక్ ఉందంట. ఈ అధునాతనమైనటువంటి డేటా లింకు ఇప్పటి వరకు మన దగ్గర అయితే లేదనమాట. దీంతో మన శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ చైనీస్ మిసైల్ నుంచి అధునాతనమైనటువంటి డేటా లింక్ను కూడా పొందగలిగినారనమాట. వీటన్నింటి ద్వారా ఇప్పుడు మన భారతీయ శాస్త్రవేత్తలు కొత్తగా
రాడార్ సాంకేతిక కోడింగ్ విధానాన్ని అయితే తయారు చేస్తారు. అలాగే స్వీయ సిగ్నలింగ్ ప్రాసెస్ అల్గారిథంలను, అలాగే దేశీయ యాక్టివ్ రాడార్ స్పీకర్లను తయారు చేస్తారు. అలాగే క్షిపణి డేటా లింకు ఎన్క్రిప్షన్ను పటిష్టం చేస్తారన్నమాట. చైనా క్షిపణి డిజైన్ ఆధారంగా మన దేశం తయారు చేస్తున్నటువంటి అస్త్రా మిసైల్స్లో అనేక కౌంటర్ మెజర్స్ను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఏంటంటే ఎలక్ట్రానిక్ జామింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అనమాట. ఇకపోతే చైనా మిసైల్స్లోని సమర్థ ప్రజ్వలన ప్రక్రియ ఆధారంగా మన భారతీయ శాస్త్రవేత్తలు మెరుగైనటువంటి డ్యూవల్ పల్స్ ప్రొపల్షన్ వ్యవస్థను కూడా రూపొందిస్తారు. మొత్తంగా చైనా టెక్నాలజీని హ్యాక్ చేసి చైనా మిసైల్స్ కంటే సమర్థవంతమైనటువంటి మిసైల్స్ను ఇప్పుడు మన భారత్ అయితే తయారు చేస్తుంది. అంతేకాకుండా ఈ టెక్నాలజీలను మన దేశం ఫ్రాన్స్, జపాన్ దేశాలు కూడా అందిస్తుందన్నమాట. అది విషయం. చూడండి, ఈ దెబ్బతో ఈ చైనా వాళ్ళు ఈ మిసైల్స్ తయారు చేసి కూడా ఇంకంతే, దానికి ఇంకా పప్పు రుద్దుకునేదానికి కూడా బనికిరాబోయి. అంటే దాంట్లో ఉండే టెక్నాలజీ ఏమున్నదో మనోళ్ళు రాబట్టి పసిగట్టి అంతకు మించినటువంటి మిసైల్స్ని అయితే మనోళ్ళు తయారు చేయబోతున్నారనమాట. అర్థమైందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.